నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ రేవంత్ తో సిపిఐ సిపిఎం టీజేఎస్ నేతల భేటీ నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చ ఇదివరకు బ్రూ కాఫీ ఉండేది ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చిందన్న కేటీఆర్ రైస్ మిల్లర్లు బిల్డర్లతో చీకటి ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వంపై మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణ ఈ నెల 27న సీసీబీ ఎదుట హాజరు కావాలి బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు కొనసాగుతున్న 6వ విడత ఎన్నికల పోలింగ్ ఓటు వేసిన రాహుల్ సోనియా ప్రియాంక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్య శాఖ కొరడా జులిపించింది. 5 హాస్పిటల్స్ పై నోటీసులు ఇచ్చారు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. సిజేరియన్లను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నట్లు గుర్తించారు. కాన్పుకు వేలలో డబ్బులు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చారు. మరో 99 హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. గుంటూరులో ప్రైవేట్ హాస్పిటల్స్ పై వైద్య శాఖ కొరడా జులిపించింది. 5 హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చారు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. సిజేరియన్లను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో అవసరం లేకున్నా ఆపరేషన్లను చేస్తున్నట్లు గుర్తించారు. కాన్పుకు వేలలో డబ్బులు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చారు. మరో 99 హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.
గుంటూరులో ప్రైవేట్ హాస్పిటల్స్ పై వైద్య శాఖ కొరడా జలిపించింది. 5 ప్రైవేట్ హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చారు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. సిజేరియన్లను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో అవసరం లేకుండా ఆపరేషన్లు చేస్తున్నట్లు గుర్తించారు. కాన్పుకు వేలలో డబ్బులు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చారు. మరో 99 హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు లైవ్ ద్వారా. వీరస్వామి, చెప్పండి. రాష్ట్రంలో ప్రధానంగా చూస్తున్నట్టు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్య ఆరోగ్య శాఖ కొరడా జలిపించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరోగ్యశ్రీలో దాదాపు వేల కోట్ల రూపాయలు మాత్రం నిధులు కేటాయించలేదని గతంలో చూస్తున్నట్టు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా కొన్ని మాత్రం ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూస్తున్నట్టు మాత్రం దీని మీద కూడా ప్రభుత్వం మాత్రం దృష్టి సారించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారిస్తే మాత్రం కొన్ని నిజాలు కూడా బయటకు వెల్లడైన పరిస్థితి నెలకొంది. దాదాపు 104 ప్రైవేట్ ఆసుపత్రులు చూస్తున్నట్టు మాత్రం సిజేరియన్లు అవసరం లేని సంబంధం లేని వాటిని కూడా అవసరానికి మించి మాత్రం సిజర్న చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 5 ఆసుపత్రులు కూడా నోటీసులు, షోకాజ్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. మరో 99 ఆసుపత్రులు కూడా నోటీసులు ఇచ్చేందుకు మాత్రం రంగం సిద్ధం చేసిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు చూసుకున్నట్టు మాత్రం ఆరోగ్యశ్రీలో 8,000 నుంచి దాదాపు 14,000 రూపాయల డబ్బులు వసూలు చేస్తున్నట్టు మాత్రం విచారణలో వెల్లడైందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూసుకున్నట్టు మాత్రం 70,000 నుంచి దాదాపు 1,50,000 రూపాయలు వసూలు చేస్తున్నట్టు మాత్రం విచారణలో తెలిసిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీటన్నిటి మీద దృష్టి సారించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి చూసుకున్నట్టు మాత్రం కొన్ని ఆసుపత్రులు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బుల మీద పరమావధిగా మాత్రం భావిస్తూ మాత్రం అడుగులు ముందుకు వేస్తున్నాయి. వాటి మీద కూడా దృష్టి సారించింది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే చూసుకుంటే వాటి యూనిట్ లో చూసుకుంటే కాటన్ మెడికల్ కాలేజీ, అదేవిధంగా చూసుకుంటే వెంకటేశ్వర నరసింహం లాంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటి మాత్రం సిజరీన్ అవసరం లేకుండా గర్భిణీ స్త్రీలు చాలా మంది కూడా ఏదైతే ఉందో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తారు. ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తే మాత్రం గర్భిణీలు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. అదేవిధంగా చూసుకుంటే పేద ప్రజల్ని టార్గెట్ చేసుకుంటూ మాత్రం రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వీరస్వామి. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీలు పూర్తిగా కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తున్నాయని ఆయన తెలియజేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం నేత ఎస్ వీరయ్య ఈ భేటీలో పాల్గొన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని అన్నారు. పొత్తుల్లో భాగంగా సిపిఐగా కాంగ్రెస్ కు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే తీన్మార్ మల్లన్న గెలవాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు సిపిఐ నాయకులు కృషి చేయాలని కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచామని టీజేఎస్ నేత కోదండరాం అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ మద్దతు కాంగ్రెస్ కు ఉంటుందని స్పష్టం చేశారు. మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు.
పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతిపై మంత్రి సమాధానం చెప్పలేకే దాటేస్తున్నారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తాను చేసిన ఆరోపణలకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదన్నారు. మంత్రి సమాధానం చెప్పలేక అధికారులు కాంగ్రెస్ నేతలతో ప్రెస్ మీట్ పెట్టించారని ఆరోపించారు. తనపై కేసు పెట్టించారని, ఆధారాలతో సహా అవినీతిని బయటపెట్టిన మంత్రి నుంచి ఉలుకు పలుకు లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అందులో 18 ప్రశ్నలను సంధించారు. రన్నింగ్లో లేని రైస్ మిల్లులకు ధాన్యం ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు ఏలేటి. కొన్ని రేషన్ షాపులో బియ్యం ఇవ్వకుండా కిలో 10 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తున్నారని ఏలేటి ఆరోపించారు. సివిల్ సప్లై శాఖకు మిల్లర్లు చెల్లించాల్సిన డబ్బులు ఎందుకు వసూలు చేయడం లేదని నిలదీశారు. రైస్ మిల్లర్లతో మంత్రి ఉత్తమ్ రహస్య ఒప్పందం చేసుకున్నారని ఏలేటి ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో 800 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందన్న ఆయన 2200 రూపాయలకు సన్న వడ్లను రైస్ మిల్లర్లకు అమ్మి అదే రైస్ మిల్లర్లు దగ్గర 5700 రూపాయలకు సన్న బియ్యం కొనడం వెనుక ఉన్న మతలబు ఏంటో చెప్పాలన్నారు. వడ్ల కొనుగోలులో కేంద్రం వాటా ఉందని, వడ్ల కొనుగోలుపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన తాను సిబిఐ విచారణ కోరుతూ లేఖ రాస్తానని చెప్పారు. తన మీద లీగల్ కేసులు పెట్టడం కాదు, కాంగ్రెస్ నేతల మీదే లీగల్ కేసు పెడతామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రిటైర్డ్ జడ్జితో నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో సహా ప్రశ్నిస్తే మంత్రిగా సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో రబ్ ట్యాక్స్ నడుస్తుందని రేవంత్ రెడ్డి ఉత్తమ్ భట్టిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ చేసిన అక్రమాలను బీజేపీ కప్పిపెడుతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. లోపాయికారి ఒప్పందంతో ప్రజలను మభ్యపెడుతుందని బీజేపీ బీఆర్ఎస్ పార్టీల పొత్తు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలపై బీజేపీ ఏనాడు ఎంక్వైరీ జరిపించలేదన్నారు. బీఆర్ఎస్ కాళేశ్వరం లిక్కర్ స్కామ్లతో అక్రమాలు చేస్తుంటే బీజేపీ వాటి మీద విచారణ జరిపించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మాల్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. దీనికి కారణం ఎవరు? దీనిపైన విచారణ జరిపించవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రయత్నం చేస్తున్నది. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ఖర్చు పెట్టారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన బీజేపీ దానిపైన విచారణ జరిపించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. కారణం ఏంటి అని నేను అడుగుతున్నా. మీకున్న అండర్స్టాండింగ్ ఏందని నేను అడుగుతున్నా. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ పైన విచారణ కొరకు నిపుణుల కమిటీని వేసింది, ఒక జ్యుడిషియల్ కమిటీని వేసింది. ఆ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పుకొని చాలా రోజులు రాజకీయాలు చేసింది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే వాళ్ళను ముంచబోతున్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేడిగడ్డలో వచ్చిన పగుళ్ళు కానీ, మేడిగడ్డలో కుంగిన పిల్లర్లు కానీ, మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర ఏర్పడిన బొంగలు కానీ ఇవన్నీ కూడా రేపు గోదావరిలో వరదలు వస్తాయి. ఎన్నికల కౌంటింగ్ కు సీఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ అధికారులతో కౌంటింగ్ నిర్వహించాలని కోరారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యం చేసిన పోలింగ్ సెంటర్లో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావును బెదిరించాడని దేవినేని ఉమా అన్నారు. రవీంద్ర కుమార్ కూడా ఎన్నో ఉత్తరాలు అక్కడ ఇవ్వటం జరిగింది. ఈ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో ఉన్నంత వరకు ఈ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ కూడా న్యాయబద్ధంగా జరగదు. కాబట్టి ఆ సిఎస్ని ఆ పదవి నుంచి తప్పించాలి. ఏదైతే ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యక్తులు ఇటువంటి దుర్మార్గాలకి ఎవరో పాల్పడకుండా అతని మీద అనర్హత కూడా ప్రకటించాలని, ఇమీడియట్గా సిఎస్ని ఆ బాధ్యతల్ని తప్పించాలని, కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా
నడవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కోరటం జరుగుతూ ఉంది. అక్కడ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కూడా ఎన్నో ఉత్తరాలు అక్కడ ఇవ్వటం జరిగింది. ఈ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో ఉన్నంత వరకు ఈ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ కూడా న్యాయబద్ధంగా జరగదు. కాబట్టి ఆ సిఎస్ని ఆ పదవి నుంచి తప్పించాలి. ఏదైతే ఇవాళ పిన్నెల రామకృష్ణారెడ్డి వ్యక్తులు ఇటువంటి దుర్మార్గాలకి ఎవరో పాల్పడకుండా అతని మీద అనర్హత కూడా ప్రకటించాలని, ఇమీడియట్గా సిఎస్ని ఆ బాధ్యతల్ని తప్పించాలని కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ. తులసివనం లాంటి తిరుపతిని గంజాయి వనంగా మార్చారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. తిరుపతిలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ నివేదికల ప్రకారం ఏపీలో యథేచ్ఛగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయన్న ఆయన యువతను బానిసలుగా మార్చుతున్నారని విమర్శించారు. ఎన్నికల అనంతరం గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి కేంద్రంగా ఈరోజు గంజాయి సరఫరా అవుతా ఉంది. తులసివనం లాంటి తిరుపతి క్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చేశారు ఈ అధికార పార్టీ నాయకులు. గతంలో అనేక పర్యాయాలు ఈ అంశం మీద జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా పోలీస్ యంత్రాంగ దృష్టికి మేము తీసుకుని వెళ్ళడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అధికార పార్టీ నాయకుల హస్తం దీంట్లో ఉన్న కారణంగానే ఏమో అధికారులు దీంట్లో చొరవ చూపలేదు. ఈరోజు తిరుపతి ఎస్పీ గారికి భారతీయ జనతా పార్టీ ఈ గంజాయి మీద ఉక్కు పాదం మోపాలని చెప్పి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. యూనివర్సిటీలో ఎస్వి మహిళా యూనివర్సిటీలో జరిగినటువంటి ఎన్నికల గొడవల్లో కూడా గంజాయి తీసుకొని గొడవ చేశారని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా తిరుపతి మహానగరంలో గంజాయిని అమ్మేదానికి కొన్ని ఇల్లు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ జట్టు రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడి ఎక్స్పర్ట్ కావడం వల్లే ఐపీఎల్ ఫైనల్ కి వచ్చిందని అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో తనకు ఉన్న అనుబంధాన్ని విహెచ్ గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొంత ఇబ్బంది కలిగింది డబ్బులది. అప్పుడు శివలాల్ యాదవ్, రంగారెడ్డి, శ్రీధర్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వచ్చి ఏమన్నారు, హనుమంతన్న మాకు కొంత తక్కువ పడుతున్నది, డబ్బులు ఇప్పియాలన్న. నేనన్నా ఒక షరతు. ఆ షరతు ఏంటంటే మీరు రాజీవ్ గాంధీ గారు ఎందుకంటే ఏషియన్ గేమ్స్ చేశారు, మాది ప్రధానమంత్రి, ఆయన పేరు పెట్టగలిగితే మీకు కూడా మంచి మెసేజ్ పోతుంది. నేను తప్పనిసరిగా సోనియా గాంధీ దగ్గరికి తీసుకెళ్తాన్నా. ఆమెను అడగంగానే వీళ్ళు వచ్చిర్రు ఢిల్లీకి. వాళ్ళు ఎంబడి దౌలత్ రామ్ కూడా వచ్చాడు. ఇక నేను తప్పనిసరిగా చేస్తాను. వీళ్ళంతా ఏదైతే ఆర్కిటెక్ట్ ఎట్లా కడుతున్నారు, ఏం కథ, స్టేడియం మ్యాపులన్నీ ఆమెకు చూపించిన తర్వాత సార్ వీళ్ళందరూ వచ్చిండ్రు. హైదరాబాద్ లో కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది. అదే విధంగా రాజీవ్ గాంధీ పేరు మీద ఒక స్టేడియం ఉండాలి అనేది నా ఆలోచన అంటే కొద్దిగా నవ్వింది. ఆ తర్వాత నేను అడిగిన మేడం వాళ్ళకు కొంత పైసలు అవసరం ఉన్నాయి అంటే, ఎట్లా అంటే నేను హెచ్పిసిఎల్ అదే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తప్పనిసరిగా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తారు కాబట్టి వారికి సరి అయిన సాయం చేయాలి అంటే స్పోర్ట్స్కు వాళ్ళు చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, స్పోర్ట్స్ కూడా కేటాయిస్తారంటే అప్పుడు అన్నది మంచిది అన్నది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొంత ఇబ్బంది కలిగింది డబ్బులది. అప్పుడు శివలాల్ యాదవ్, రంగారెడ్డి, శ్రీధర్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వచ్చి ఏమన్నారు, హనుమంతన్న మాకు కొంత తక్కువ పడుతున్నది, డబ్బులు ఇప్పియాలన్న. నేనన్నా ఒక షరతు. ఆ షరతు ఏంటంటే మీరు రాజీవ్ గాంధీ గారు ఎందుకంటే ఏషియన్ గేమ్స్ చేశారు, మాది ప్రధానమంత్రి, ఆయన పేరు పెట్టగలిగితే మీకు కూడా మంచి మెసేజ్ పోతుంది. నేను తప్పనిసరిగా సోనియా గాంధీ దగ్గరికి తీసుకెళ్తాన్నా. ఆమెను అడగంగానే వీళ్ళు వచ్చిర్రు ఢిల్లీకి. వాళ్ళు ఎంబడి దౌలత్ రామ్ కూడా వచ్చాడు.
అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించడంతో నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికను రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వీరితో పాటు స్వాతంత్ర అభ్యర్థిగా అశోక్ కుమార్ ఉన్నారు. దీంతో ఉప ఎన్నిక మొత్తం ఈ నలుగురు అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగనుంది. ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా కొద్దిసేపటి క్రితమే ప్రచారం ముగిసింది. ఈ ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 27న జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు జూన్ 5న వెలువడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించడంతో నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామాతో పాటు ఉప ఎన్నిక పట్టభద్ర ఎమ్మెల్సీకి సంబంధించి ఉప ఎన్నిక రావాల్సింది. ఉప ఎన్నిక 27వ తారీఖు ఎల్లుండి సోమవారం నాడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ఉమ్మడి జిల్లాలు 12 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల మొత్తం ప్రచారం అయితే ఇంతకుముందుకు గత కొద్దిసేపటి క్రితమే 4 గంటలకే మొత్తం ముగియడం జరిగింది. దీంతో పాటు అభ్యర్థులు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ యొక్క క్యాన్వాసింగ్ ఎలా నిర్వహించారు, ఎలా చేశారు, ఏంది అని చెప్పేసి ఇప్పటి నుంచి లెక్కలేసుకొని ఇప్పటి నుంచి మరి ఓటర్లను ఎలా ఆకర్షించుకోవాలని చెప్పేసి వారి యొక్క ఆలోచనలు వారు పడిపోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వరంగల్లో నిర్వహించిన ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మొత్తం గత సంవత్సరం 5,70,000 పైచీలకు ఓట్లు ఉండగా ఇప్పుడు 4,90,000 ఓట్ల అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాంతో పాటు ఈ యొక్క ఎన్నికల్లో బరిలో మొత్తం 52 మంది బరిలో నిలిచోవడం జరుగుతుంది. ఈ యొక్క 52 మంది అదృష్టం మరికొద్ది మరో 48 గంటల్లో పరిశీలించుకొని ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. మొత్తం ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్క పోలింగ్ బూత్ దగ్గర కూడా 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు 200 మీటర్ల డిస్టెన్స్ తో కూడా ఎవరు ఉండకుండా వారందరినీ ఎక్కడి వారు అక్కడ ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు వరంగల్ నగరమే కాకుండా మొత్తం ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి మద్యం షాపులు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు 4 గంటలకే ప్రచారం ఎప్పుడైతే మూస్తుందో దాంతో పాటు అన్ని కూడా మూసివేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పేసి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు వారితో పాటు అక్కడ ఉన్న మొత్తం అధికారులు కూడా ఈ యొక్క యంత్రాంగం ఈ యొక్క ఎన్నికల ఏర్పాటుపై మునిగిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధాకర్.
ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ బ్రేకింగ్ న్యూస్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.